ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని, రాహు, కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనుస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య, బుధ, అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలిగితోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులకి ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహువు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునితో దీపారాధన చేయండి. బెల్లము నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం, 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క
రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా, దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ధనస్సు రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా శనీశ్వరుడు, రాహు, కేతు, బృహస్పతి యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలో మారిన తర్వాత మీకంతా కూడా రాజయోగం కారణంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో మార్పు, సప్తమ స్థానంలో మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా 3 సార్లు మారడం జరుగుతుంది. ఈ యొక్క అతిచారం నుంచి ఈ యొక్క తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం, మరి జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ ఉగాది దాకా ఉండడం, మళ్ళీ అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన దోషం ఏంటిదంటే దశమ దృష్టి అంతా కూడా, శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. ఈ యొక్క దోషం కాకుండా మిగతా అంతా కూడా అన్ని గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే చతుర్గ్రహ కూటమి ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు చూస్తారు. పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల స్వల్పంగా ఆర్థికంగా శ్రమతో కూడిన సంపాదన చూడడం జరుగుతుంది. ప్రధానంగా షష్టగ్రహ కూటమి అంతా కూడా స్వల్పంగా కొన్ని రోజుల వరకే ఉంటుంది. కాబట్టి ఆ గ్రహస్థితి అంతా కూడా అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క నారికేల జలంతో, ద్రాక్షరసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి అన్నాభిషేకం చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా రుణ బాధలంతా కూడా తీరి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. రాజశ్యామల యజ్ఞాతి క్రతులంతా కూడా మాఘమాసంలో ఆచరించిన వాళ్ళకి విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతి క్రతులు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పులు కానీ, ఉద్యోగుల్లో ప్రమోషన్స్ కానీ ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శనీశ్వరుడికి, రాహువుకి మరియు బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. రాజయోగ సిద్ధి అవుతుంది. ప్రధానంగా మీకంతా కూడా మే 15వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. సువర్ణ యోగంగా చెప్పడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామ్ దత్తాత్రేయ.